కొనుపోవచ్చుండగా నాలో ఉన్న పరిశుద్ధ ఆత్మ సహాయాన్ని నాకు మెండుగా అనుగ్రహించండి. ప్రతి మాటను అర్థవంతముగా వాక్యానుసారంగా ప్రతిదీ వివరించేప్పటికు సామర్థ్యమును జ్ఞానమును వివేచన తండ్రి అనుగ్రహించమని ప్రార్థిస్తూ, వినుచున్న మీ పిల్లలైన వారికి గ్రహించే సామర్థ్యమును అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి రక్షణ కలిగిన నామంలో ప్రార్థించి మీ సహాయాన్ని కోరుకుంటున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ యొక్క పునరుద్ధాన దినమందు సమాజముగాను సంఘముగాను దేవుని సన్నిధిలో మనందరం కూడి ఉన్నామంటే దేవుని కృప. అలాగే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథంలోని 66 గ్రంథాల్లో మనకు ఎన్నో అనేకమైన సంగతులను తెలియజేస్తూ ఉన్నాడు. ఈ గ్రంథంలో మనము భక్తిహీనులను వారి జీవితాలను మనం చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం, ఎన్నో వాక్యాలు వింటూ ఉన్నాం. అలాగనే దేవుని కొరకు బ్రతికిన భక్తులు ఎంతోమంది ఎంత గొప్పగా వారు జీవించారో వారి జీవితాల గురించి మనము సేవకుల ద్వారా, అనేక మంది సహోదరుల ద్వారా, అలాగే పరిశుద్ధ గ్రంథంలో మనం ఎన్నో మాటలు వింటూ ఉన్నాం. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన పిమ్మట ఆయన కొండ మీద కూర్చొని ఒక సుదీర్ఘమైన సుదీర్ఘమైన ఉపదేశం చేస్తూ ఎన్నో మాటలు ఆయన ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తున్న ఒక మాటలో మనం ఆలోచించగలిగితే ఆయన మనకు ఒక మాటను తెలియజేస్తున్నాడు. ఆ మాటలో ఉన్న పరమార్థం మనం ఆలోచించగలిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక సుదీర్ఘమైన ఉపన్యాసం చేస్తూ కొంతమందిని చూపిస్తూ, ఇదిగో శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అంటే మన నీతి అధికము కాని ఎడల మనం పరలోక రాజ్యము చేరడానికి ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు. ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారి గురించి మనకు తెలియజేస్తున్నాడు? ఆనాడున్న ప్రజలకు మాత్రమే కాదు, ఈనాడు రాబోతున్న తరం వారికి కూడా ఈ మాటలు ఉపయోగకరమైనవి. ఎందుకు వారిని గురించి తెలియజేస్తానంటే వాళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు. సో వీళ్ళు ఎవరయ్యా అని ఇంతగా ఆలోచిస్తే వీళ్ళంతా ఒక తెగ. వీళ్ళందరూ యూదుల్లోంచి వచ్చిన వారు. శాస్త్రులు కానివ్వండి, పరిసయ్యులు కానివ్వండి, సర్దుకాయులు కానివ్వండి, సుంకరులు కానివ్వండి, వీళ్ళంతా యూదుల్లోంచి వచ్చిన ఒక తెగ. అయితే ఈ శాస్త్రులు పరిసయ్యుల వారిలో ఉన్న ఉద్దేశం ఏంటంటే వాక్యము మాకు మాత్రమే తెలుసు, వాక్యము మాకు మాత్రమే అందించబడిందని ఒక గర్వంతోనూ ఒక నిర్లక్ష్యంతోనూ ఉంటూ ఉన్నారు. కానీ వారి జీవితాలు చూస్తుంటే దేవునికి చాలా దూరముగాను, చాలా అందుబాటు లేని స్థితిలో వారి జీవితాలు ఉన్నాయి. పరిసయ్యుల గురించి మనం ఆలోచిస్తే వాళ్ళలో కొన్ని స్వభావాలు ఉన్నాయి. తామే నీతిమంతులమని తమను తాము వారు హెచ్చించుకుంటూ ఉంటారు. ఇంకా వారి గురించి మనం ఆలోచిస్తూ ఉంటే ఇతరులను వారు శోధిస్తూ ఉంటారు. వారు వాక్యాన్ని పాటించకుండా ఇతరులు వాక్య ప్రకారం చెబితే నువ్వు అలా ఉన్నాయింది, నువ్వు ఇలా ఉన్నాయని ఇతరులను శోధించి మానసికంగా కురంగదీసే పరిస్థితులు వారిలో చాలా సందర్భాలు చూస్తూ ఉన్నాం. వారిని గూర్చి ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారితో వారు ఒక మాట తెలియజేస్తున్నారు. ఆ మాట మనం ఆలోచించగలిగితే మత్తయి సువార్త, అదే మత్తయి సువార్త 15వ అధ్యాయము ప్రారంభం నుంచండి. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను
యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారం అతిక్రమించుతున్నారని అడిగిరి. అప్పుడు ప్రభువారు చెబుతున్న ఒక మాట అండి, అందుకైన మీరును మీ పారంపర్య నిమిత్తమై దేవుని ఆజ్ఞను అతిక్రమించున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ శాస్త్రులు పరిశ్రయులు దేవుని వాక్యమును పక్కన పెట్టి వారు పెద్దలు నేర్పిన పారంపరమైన ఆచారాలను పాటిస్తూ దేవుని వాక్యాన్ని నిరర్ధకము చేస్తూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు వారి గురించి తెలియజేస్తూ, మీరు మీ పెద్దలు చెప్పినట్టు చేస్తున్నారు కానీ దేవుడు చెప్పిన ప్రకారంగా మీరు చేయట్లేదు. అలా చేయకపోవడం వల్ల ఏమైపోతుందంటే ఒక మాట చెప్తున్నాడు 6వ వచనంలో, మీరు మీ పారంపర్య నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. దేవుని వాక్యానంట నిరర్ధకము చేస్తున్నారు. ఏమంటే మనకు జ్వరం వచ్చింది లేదా ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు మనం ట్యాబ్లెట్స్ వేసుకుంటే అది మనకు నయం అవుతుంది, వేసుకోకపోతే ఏమవుతుంది, వ్యర్థమైపోతుంది. అలాగే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి పెద్దలు చెప్పిన పారంపర్యమైన ఆచారాలను పాటిస్తూ అనేకమైన ఇశ్రాయేలుని జనులను వాళ్ళు ఆ త్రోవలు నడిపిస్తూ పాడు చేస్తూ ఉన్నారు. ఇలా వీళ్ళు మాత్రమే కాదండి, నేటి కాలంలో ఎంతోమంది కూడా దేవుని చెప్పిన ఆ మాటలను ప్రక్కన పెట్టి పారంపర్యమైన ఆచారాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. నిన్న శుక్రవారం పూట నాయండి ఇంటింటికి సువార్త కొడుకు మేము సహోదరులు కొంతమంది వెళ్ళినప్పుడు వాళ్ళు చెబుతున్న మాటలను చూస్తుంటే వారు ఎంత స్థితిలో ఉన్నారో, ఎలాంటి స్థితిలో ఉన్నారో మాకు అర్థమైంది. సహోదరులు వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు, మీరు చర్చికి ఎందుకు వెళుతున్నారంటే వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. మాకు మేలు జరిగిద్ది, మాకేదో వస్తుంది అనే విషయాలు చెప్తున్నారే కానీ దేవుడి గురించిన గ్రంథంలో వ్రాయించిన మాటల ప్రకారంగా వారు ఏమీ తెలియచేయట్లేదు. ఎందుకయ్యా అంటే వాళ్ళని ఆలోచిస్తే, మాకు చదువు రాదయ్యా, మా సేవకుడు ఏది చెప్తే అది మేము పాటిస్తాం అనే మాటలు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే సేవకులు కూడా, నేటి సంఘాల్లో ఉన్న సేవకులు కూడా పారంపరమైన ఆచారాల గురించి చెప్తున్నారు కానీ దేవుడు గ్రంథంలో ఇచ్చిన మాటల గురించి వారు తెలియజేయట్లేదు. ఇలా తెలియజేయడం వల్ల ప్రజలు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయి దేవునికి దూరం అయిపోయి, ఇదిగో ఈ శాస్త్రులు పరిశ్రమలు ఎలాగైతే దేవునికి అవిధేయతగా జీవిస్తున్నారో వారు కూడా ఉన్నారు. వారు మాత్రమే కాదండి, నేటి కాలంలో మనం కూడా అదే స్థితిలో ఉంటున్నాం. ఏమంటే చర్చి మనకి ఆరాధన సమయం 8:30కి అయితే మనము 9 గంటలకి 10 గంటలకి వచ్చే సమయంలో ఉంది. పోనీ వచ్చి దేవుని సన్నిధిలో కుదురుగా ఉంటున్నామంటే ఉండలేదు. మొబైల్ చూసుకుంటూ, మొబైల్లోని ఫోన్ వస్తే పక్కకు వెళ్ళిపోయి దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కూడా పక్కన పెట్టి ఈరోజు మన జీవితాలు అలా మారిపోతూ ఉన్నాయి. ఎందుకు? దేవుని పట్ల భయభక్తులు లేవు, దేవుని పట్ల విధేయత లేదు, దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప రక్షణ యందు మనకు విలువను లేదు. ఇలా చేయడం వల్ల ఈ శాస్త్రులు ఎలాగైతే వారి జీవితాలు వాక్యానుసారంగా లేకుండా పారంపరమైన ఆచారాలు పాటిస్తూ తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అందుని గురించి ప్రభు వారి గురించి ఏమంటారంటే, ఇదే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 9వ వచనం, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. దేవుడు చెప్పిన వాక్యాన్ని వారు ప్రక్కన పెట్టి పెద్దలు చెప్పిన పారంపర్యమైన ఆచారాలు పాటిస్తూ వారు దేవునికి వారి హృదయాలు దూరముగా ఉన్నాయి. వీరు ఎటువంటి వారంటే పైకి భక్తి గలవారే ఉంటే దేవుని శక్తిని ఆశ్రయించిన వారిలాగా ఉన్నారు. ఇంకా కొన్ని విషయాలు వారి గురించి మనం ఆలోచించగలిగితే, లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం అండి, తామే నీతిమంతులని తమ్మును నమ్ముకొని తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి.
వారిలో ఒకడు పరిశ్రయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. ఏమండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇద్దరు వ్యక్తులను గురించి మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఒకళ్ళు సుంకరి, ఒకళ్ళు పరిశ్రయుడు. పరిశ్రయుడు నిలవబడి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలన కాక ఈ సుంకరి వలనైన ఉండనందుకు కృతజ్ఞతలు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ దేవునికి తనను తాను గణపరుచుకుంటున్నాడు. నేనే నీతిమంతుణ్ణి, నేను తప్ప ఎవరూ లేరు, మేము తప్ప ఎవరూ లేరని తనను తాను గొప్ప చేసుకుంటూ తన జీవితం ఎలా ఉందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. అదే సుంకరి జీవితం చూడండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను. చూడండి, శాస్త్రుల స్వభావం ఎలా ఉందంటే తనను తాను ఘనపరుచుకుంటూ మాకే వాక్యము తెలుసని చెప్పుకుంటున్నారు, కానీ వాక్యానుసారంగా ఈరోజు ఆనాడు జీవించట్లేదు. అంత మాత్రమే కాదు, ఇంకా వారిలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఎన్నోసార్లు ఎంతోమందిని స్వస్థపరుస్తూ ఉంటే, అనారోగ్యంతో ఉన్నవారిని కానీ, చూపు లేని వారికి కానీ, వారికి ఎంతోమందికి ఆయన అద్భుత కార్యములు చేస్తూ ఉంటే ఆయన్ను శోధించాలని చూశారే కానీ ఈయన ఎవరు, ఈయన ఎందుకు వచ్చాడు, ఈయన ఎందుకు చేయబడుతుంది ఇలా అద్భుత కార్యములు మా జీవితాల్లో, మేము దేవుని ధర్మశాస్త్రాన్ని ఎరిగాం కదా, దేవుని వాక్యం మాకు తెలుసు కదా, దేవుని వాక్యాన్ని తెలుసుకున్న మేము ఈయన ఎవరు ఏంటిని ఆలోచన పక్కన పెట్టేసి యేసుక్రీస్తు వారిని శోధిస్తున్నారండి. ఆయన హింసిస్తున్నారు. ఆయన ఎక్కడెక్కడ దొరుకుతాడా, అవసరమైతే ఆయన చంపివేద్దామని చూస్తున్నారే కానీ వారు గ్రహింపు లేని వారిగా, అనామకులుగా వారు ఉన్నారు. ఇలా వారి జీవితాలు ఎంత దుర్భరమైన స్థితిలో ఉన్నాయి చూడండి. ఈరోజు మనం కూడా దైవ సేవకులు మనకు ఎన్నో క్రొత్త సంగతులు మనకు తెలియజేస్తున్నాడండి. చెప్పిన పాటలు మనకు చెప్పట్లేదు. ఎన్నో లోతైన ఆత్మీయ సంగతులను వారు తెలియజేస్తున్నారు. ఇలా వారు జీవించడం వల్ల వారు ఏమైపోతున్నారంటే వారు ఆత్మీయంగా ఫలించట్లేదు. ఎందుకు? వారి హృదయంలో దేవుని గూర్చిన భయము కానీ, భక్తి కానీ, శ్రద్ధ కానీ, ప్రాముఖ్యమైన లేఖనాలు కానీ హృదయంలో లేవు. ఏమండి, పాలపాత్ర ఉంది. పాలపాత్ర మనము శుభ్రంగా కానీ కడుక్కొని వంటగదిలో మనకు తెలుసండి, స్త్రీలకు బాగా తెలుసు. పాలపాత్ర వంటగదిలో ఉంటుంది. ఆ పాలపాత్ర అనేది ఎంతో శుభ్రంగా ఉంటే మనం పాలు కాచుకున్నప్పుడు అవి శ్రేష్టంగా మనకు వస్తాయి. అదే పాల పాత్ర మనం శుభ్రంగా కడగకపోతే పాచిపట్టిపోయిన పాల గిన్నెలో మనం పాలు కాగపెట్టుకుంటే ఏమైతే పాలు ఇరిగిపోతాయి. అలాగనే ఈ శాస్త్రులు, ఈ పరిచయాలు కూడా వారి హృదయములు కూడా దేవునికి అలాగ కనపడుతున్నాయి. ఆత్మీయంగా నీటిగా మనం ఆలోచిస్తే మన జీవితాలు కూడా పైకి మనం భక్తులుగానే కనపడుతున్నాం, కానీ మన హృదయాలు కూడా పరిశ్రయల స్వభావంతోనూ, శాస్త్రుల స్వభావంతోనూ, సర్దుకల స్వభావంతోనూ ఉన్నామండి. ఇలా ఉంటే మన జీవితాలు ఆత్మీయంగా ఎదగవండి. దైవజనులు మనకు ఎన్నో క్రొత్త సంగతులు, సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము ఎన్నో ఆత్మీయ సంగతులు మనకు తెలియజేస్తున్నారు. ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నాము, క్రమంగా కూర్చుంటున్నాము, వింటున్నాం, కానీ ఈ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకొని మన వాక్య ప్రకారంగా జీవించట్లేదండి. ఎందుకు మనం జీవించట్లే అంటే మన హృదయంలో కొన్ని ఉన్నాయి. కొన్ని ఉండడం వల్ల అవి ఉంటే ఈ వాక్యము ఫలించదండి. ఆ పాల పాత్రలో కనుక పాచి ఉన్నప్పుడు ఆ పాలు ఎలాగైతే అవో మన హృదయంలో కూడా ఇవి తొలగిపోకపోతే మన ఆత్మీయ జీవితం ఫలింపు ఉండదు. ఇంతకు మన హృదయంలో ఏమున్నాయంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ చదవండి. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక
ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరు పడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించవలను. తర్వాత అమ్మ, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చుతుంది. నెంబర్ 1 నిమిషం అమ్మ, మన హృదయంలో ఏముంది? కోపం. ఈ కోపం ఉంటే మనము దేవుని నీతిని నెరవేర్చలేము. యేసుక్రీస్తు వారు శాస్త్రుల్ని పరిశీలన ఎన్నోసార్లు, అయ్యో శాస్త్రులారా పరిశురాయలా, మీకేం చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదా? సర్పములారా సర్ప సంతానమని ఆయన గర్దించి ఎన్నోసార్లు చెప్పినప్పుడు వారు ఆలకించలేదు. ఆయనకు బదులుగా తిరిగి ఎదురాడారు, కానీ వారు ఆయన మాటలను లక్ష్య పెట్టలేదు. వారి హృదయంలో ఏముంది? చెప్పేటప్పుడు ఆలకించే మనస్సు లేదు, గ్రహించే మనస్సు లేదు. హృదయంలో కోపం వల్ల, చెప్పిన మాటను ఆలకించకపోవడం వల్ల ఎదిరించే ప్రవర్తన వారిలో కనపడుతుంది. ఇలా కనపడడం వల్ల జీవితం ఏమైంది? ఆత్మీయంగా ఫలించట్లేదు. తర్వాత అమ్మ, అందుచేత ఈ మాటలు ఆలోచించిన బాగా, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ఏమండి, దేవుడు మనలో నాటిన ఈ ఆత్మలను మనం రక్షించుకోవాలంటే ప్రాముఖ్యంగా మనలో ఏముండాలి? సాత్వికం ఉండాలి. సాత్వికము లేకపోతే ఏమవుతుందంటే ఎవరు ఏం చెప్పినా మాకు తెలిసిపోయా బాబు, నువ్వు చెప్పించాలి అనే ఒక ఆలోచన, ఒక గర్వం, ఒక నిర్లక్ష్యం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఏమండి, ఈరోజు సేవకులు యూట్యూబ్లో సహోదరుల మధ్య ప్రేమే లేదండి. నువ్వు అట్లా, నేనెట్లా, నువ్వు అట్లా అని విమర్శించుకుంటున్నారు. కానీ దేవుడు చెప్పిన ప్రకారంగా ఒక మాట అనినప్పుడు, ఒక మాట తిట్టినప్పుడు కానీ ఓర్చుకునే తత్వం ఈరోజు చాలా తక్కువగా పడుతుందండి. ఎందుకు? వారిలో ఏం లేదు? సాత్వికం లేదు, ప్రేమ లేదు. అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట తెలియజేస్తాడండి, సహోదరుని నాకంటే నేను యోగ్యుడిగా ఎంచుకుంటున్నాను. ఏమండి, అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఎటువంటి జీవితం కలిగిన ఆయన యేసుక్రీస్తుని గూర్చిన సువార్త ప్రకటించడం కోసము కాలినడకతో ఎన్నో ప్రాంతాలు తిరిగి అనేక మందిని సువార్త ప్రకటించి అనేక సంఘాలు స్థాపించిన గొప్ప ప్రాముఖ్యుడైన పౌలు గారు. అలాంటి ఆయన తన తోటి సేవకులను కూడా ఆయన హెచ్చు తగ్గులు కాకుండా నా తోటి పనివారును, నా జత పనివారును, నా సేవకులని ఆయన సంబోధించిన మాటలు మనం ఎన్నో చూస్తున్నాం. ఎందుకు ఆయన అలా? దేవుని ప్రేమ, సాత్వికం కలిగి ఉన్నాడు ఆయన. నేను ఎక్కువ, నాకే తెలుసు, దేవుని జ్ఞానం నాకే బయలుపరిచిన ఎప్పుడు ఆయన అనుకోవాలా. తన పక్కన ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తూ కాపాడుకుంటూ దేవుని వాక్యాన్ని వారిలో స్థిరపరిచాడు. ఈరోజు మనం కూడా ఆత్మీయంగా ఆలోచిస్తే సహోదరుల మధ్య, మన మధ్య ప్రేమ అనురాగాలు ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు? సాత్విక అనేది లేదు మనలో, ప్రేమ అనేది మనలో లేదు. ఇది లేకపోవడం వల్ల ఏంటంటే వారు చెప్తూ కానీ మనసులో మాత్రం ఏదో అనుకుంటూనే ఉంటాం. పైకి ఏమనలేకపోయినా కానీ మనసులో మాత్రము ఈర్ష్య ద్వేషాలతో, కోపంతో నిండి ఉంటుంటాం. ఇలా ఉండటం వల్ల మన ఆత్మీయ జీవితాన్ని మనమే చాలా పాడు చేసుకుంటూ ఉంటాం. ప్రభునందు ప్రియమైన దేవులారా, యాకోబు పత్రిక రండమ్మా. అందుచేత 21వ వచనం, అందుచేత సమస్త కల్ముషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. 22వ వచనం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఏమండి, వాక్యము మనం విని దాన్ని హృదయంలో భద్రపరుచుకోకుండా దాని ప్రకారంగా మనం జీవించకపోతే మనలను మనమే మోసం చేసుకునే వారిగా ఉంటాము. శాస్త్రులు, పరిచయులు ఎవరండి? దేవుని ధర్మశాస్త్రాన్ని ఎరిగిన పండితులు, దేవుని వాక్యం బాగా ఎరిగిన వారు. అలాంటి వారే దేవుని వాక్యాన్ని వారు పక్కన పెట్టి పెద్దలు చెప్పిన పారంపరమైన ఆచారాలు చేస్తూ తమ జీవితాలను దేవునికి దూరంగా చేస్తున్నారు. కానీ వాక్య ప్రకారంగా వారు ఏదీ చేయట్లేదు. పుదీనారలోను, కొత్తిమీరలోను, సోపులోను, జీలకర్రలోను వీటికి ప్రాధాన్యం ఇస్తున్నారే కానీ దేవుడు చెప్పిన
ఆజ్ఞల పట్ల విధేయత కలిగి దేవుడి చిత్తానుసారంగా వారు జీవించట్లేదు. ఎందుకంటే ఇగో ఈ యాకోబు పత్రికలో ఉన్న ప్రకారం సమస్త కల్ముషను, విర్రవీగుచున్న దుష్టత్వము ఇవన్నీ హృదయంలో నిండి ఉండడం వల్ల వాక్యాన్ని అంగీకరించకుండా మన జీవితాల్లో ఇలా ఎక్కువ కనపడుతున్నాయి. ఏమండి, దేవుడు రాయించిన ఈ పాఠాలన్నీ, ఈ లేఖనాలన్నీ యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటికే దేవుడు రాయించాడు. ఆనాడు వారి గురించి తెలుసుకున్నాం, ఈనాడు మన గురించి తెలుసుకోవాలంటే మనం మన జీవితాలను సరిచేసుకొని అనేక మందికి మాదిరిగా ఉండాలని ప్రతి ఒక్కరికి ప్రేమ తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం అండి. మహామహిమతో నిండి ఉన్న పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వమును సృజించిన సృష్టికర్తవైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి మా ప్రభు అయిన క్రీస్తు నామంలో కృతజ్ఞతా స్తోత్రము తండ్రి చెల్లించుకొనుచు, తండ్రి ఈ సమయమందున మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని లేఖనాలు మాకు వినిపించారు నాయన. శాస్త్రులు పరిసరులు నాయన మీ ధర్మశాస్త్రాన్ని ఎరిగి ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత కలిగి పండితులు కలిగిన ఆయన అంతటి వారే వాక్యాన్ని విని గ్రహించారు, కానీ దాని ప్రకారం ప్రవర్తించిన వారిగా ఉన్నారు తండ్రి. నేటి కాలంలో ఉన్న మేము కూడా తండ్రి దైవజనుల ద్వారా ఎన్నో వాక్యాలను, సహోదరుల ద్వారా ఎన్నో వాక్యాలను తండ్రి మాకు వినిపిస్తున్నారు నాయన. వినుటకైతే వింటున్నాం, కానీ పాటించేవారిగా తండ్రి మా జీవితాల్లో కనిపించట్లేదు. అలా పాటించకపోవడం వల్ల మమ్మల్ని మేమే మోసపరుచుకొనుచున్నామని అనే మాటను కూడా మేము మర్చిపోతున్నాం తండ్రి. ఇక నుంచి అయినా మీ లేఖనాలను మేము గ్రహించి హృదయంలో భద్రపరుచుకొని ప్రతి సమయమందును ప్రతి సందర్భంలోనూ మీ లేఖనం ప్రకారంగా మేము అడుగులు వేస్తూ ఆలోచించుటకును తండ్రి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, విన్నవారిని జ్ఞాపకం చేసుకోండి, వారి హృదయంలో భద్రపరచమని ప్రార్థిస్తూ, తర్వాత వాక్యము చక్కన ఈ దాసుని తండ్రి జ్ఞాపకం చేసుకోండి, మీ ఆత్మ సహాయంతో మరుగుపరచండి, ప్రతి మాటను చక్కగా వివరించి బోధించే సామర్థ్యమును జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. మంచిదండి.